ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మే 7వ తేదీ అంటే బుధవారం రోజు తులారాశి వారి యొక్క దశ మారబోతుంది. మరి ఇదెలా సాధ్యమని తెలుసుకోవాలనుకున్న తులారాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎలానో తెలుసుకోవాలని క్యూరియాసిటీ మీలో ఉంటే ఖచ్చితంగా ఎక్కడ కూడా మీరు ఈ వీడియోని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఈ విషయానికి సంబంధించి ఫుల్ క్లారిటీ తెలుసుకోవాలనుకుంటే స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు ఈ వీడియోకి సంబంధించి ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ వీడియోకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ని ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవడం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, రాజకీయం, వామాచార దోషం, మీ ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. వెంటనే సంప్రదించండి 9043637512. రాబోయే రోజుల్లో తులారాశి వారికి జన్మధన్యం కాబోతుంది. మీకు కని విని ఎరుగని అదృష్టం మీ యొక్క సొంతం కాబోతుంది. తులారాశి వారు రాసి పెట్టుకొని మీ జీవితంలో ఇదే జరగబోతుంది. రాబోయే రోజుల్లో మీ జీవితంలో కొన్ని అద్భుత సంఘటనలు జరగబోతున్నాయి. మీరు నమ్మిన నమ్మకపోయినా మీ జీవితంలో ఇదే జరగబోతుంది. అప్ అండ్ డౌన్స్ రెండు ఉండే ఈ రాశి వ్యక్తుల జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా ఆ వెంటనే రిలీఫ్ని పొందుతారు. 1-2 వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి మార్గం దొరుకుతుంది. ఆర్థిక సమస్యలు, దాంపత్య సమస్యలు కూడా పరిష్కారం కాగల సూచనలు ఉన్నాయి. వృత్తి జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారికల్లా ఫలిస్తుంది. కొన్ని ఇబ్బందులతో పాటు ఆనందం, శాంతి కూడా ఉంటాయి. ఇక జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి రావడానికి ఛాన్స్ ఉంది. ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు త్వరగా సానుకూలంగా పరిష్కారమయ్యే ఛాన్స్ కనబడుతుంది. నిరుద్యోగ సమస్య వదిలేపోతుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు కూడా చక్కచక్కగా అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తి నిపుణులకు డిమాండ్ పెరుగుతుంది. తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు అందివస్తాయి. శుభవార్తలు వినడం జరుగుతుంది. కొన్ని ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా బయటపడడానికి అవకాశం ఉంటుంది. కొద్దిపాటి ప్రయత్నంతో పెళ్లి సంబంధం ఒకటి నిశ్చయం అవుతుంది. విదేశీ సంబంధాలకు ప్రయత్నిస్తున్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఇకపోతే తులరాశి గల వ్యక్తులు మీరు ఎంతో కాలంగా చేయాలనుకుంటున్న తీర్థయాత్రలు ప్రస్తుత సమయంలో చేయడం జరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శించే ఛాన్స్ ఉంటుంది. దాంతో తులారాశి వారికి జన్మధన్యమవుతుంది. అదృష్టం పడుతుంది. ముక్కోటి దేవతల ఆశీర్వాదాలను పొందుతారు. సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. దేవదేవుళ్ళ అండదండలతో మీకు కలిసి వస్తుంది. పుణ్యక్షేత్ర సందర్శన అనంతరం మీ లైఫ్ అనేది టోటల్గా చేంజ్ అవుతుంది. మీ జీవితంలో కొత్త మార్పులను చూస్తారు. ఈ సమయంలో భూముల రేట్లు పెరగటం వల్ల తులారాశి వ్యక్తులు కోటీశ్వరులుగా మారతారు. రాబోయే కాలంలో భూములకు మరింత భారీ డిమాండ్ పెరుగుతుంది. వ్యవసాయ భూముల నుంచి ఇళ్ల స్థలాల వరకు లక్షల రూపాయల నుంచి కోట్ల రూపాయల వరకు ధరలు పలుకుతాయి. అయితే వ్యాపారుల నుంచి ఉద్యోగుల వరకు భూములపైన పెట్టుబడులు పెడుతుండడంతో ధరలు పెరిగి రాశి వారు కుబేర్లుగా మారడం జరుగుతుంది. అయితే రియల్ ఎస్టేట్, అపార్ట్మెంట్స్, ఇళ్ల నిర్మాణాలు ఇలా అన్ని నిర్మాణాలు జరుగుతుండడంతో భూముల ధరలకు రెక్కలు వస్తాయి. ఆ విధంగా రెక్కలొచ్చి సామాన్యుడు సైతం కోటీశ్వరుడు అవుతాడు. అవునండి, సామాన్యుడు కూడా కోటీశ్వరుడుగా అవ్వడం జరుగుతుంది. డబ్బు మీ ఇంట్లో నాట్యమాడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది. కోరుకున్నవన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరకు వస్తాయి. మే 7వ తేదీ బుధవారం తులారాశి వారి దశ ఈ విధంగా ఎన్నో రకాలుగా మారబోతుంది. అవునండి, కనీవిని ఎరుగని అదృష్టం మీ సొంతం కాబోతుంది. మీరు కలలో కూడా ఊహించిన ధనం, అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. మీకు బాగా కలిసి వస్తుంది. మీ దశ తిరుగుతుంది. ఎన్నాళ్ళు మిడిల్ క్లాస్ లైఫ్తో సతమతమవుతున్న మీ జీవితం ఒక్కసారిగా టర్న్ అయిపోతుంది. చక్కగా మొత్తం అంతా కూడా చేంజ్ అయిపోతుంది. మీ లైఫ్ స్టైల్ అనేది టోటల్గా మారిపోతుంది. అదృష్టం మీ వెంటే ఉంటుంది. ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు చేంజ్ అయ్యి మారిపోవడం జరుగుతుంది. మొత్తం అంతా కూడా మారిపోతుంది. ఉద్యోగ జీవితంలో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో స్థిరత్వం లభిస్తుంది. ఈ సమయంలో తులారాశి జాతకులకు ఉత్తమోత్తమ ఫలితాలు వస్తాయి. మీ దశ తిరగడంతో మీరు పనిచేసే రంగంలో పురోగతిని అంటే అభివృద్ధిని సైతం సాధిస్తారు. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ పెద్దగా మీరు ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. ఎందుకనంటే ఆ దేవుళ్ళు అందరూ కూడా మిమ్మల్ని బాగా ప్రభావితం చేయబోతున్నారు. కాబట్టి మీకు ఏ సమస్యలు వచ్చినా కూడా, ఎటువంటి సమస్య వచ్చినా సరే ఆ దేవుళ్ళు మీకు అండగా ఉండి మీ సమస్యలన్నింటినీ తొలగించబోతున్నారు. మార్కెట్లో మీకు ఎదురు నిలబడిన వ్యక్తులే ఈ సమయంలో తోక ఉడుస్తారు. మీ ముందు నిలవలేకపోతారు. మీ తెలివితేటలతో
వ్యాపారంలో కింగ్ లాగా ఎదిగే సత్తా మీలో ఉంటుంది. ప్రజెంట్ మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారంలో మీరు బాగా రాణిస్తారు, ధన లాభం కలుగుతుంది. అంతే కదండి, వైవేక బంధం చాలా స్ట్రాంగ్గా బలపడుతుంది. ఉద్యోగులు మంచి ఉద్యోగాలను సాధిస్తారు. మీ లైఫ్ సెటిల్ అయ్యే రంగాల్లో ఈ యొక్క తులారాశి వారు అడుగు పెట్టడం వల్ల అన్ని విధాలు మీకు కలిసి వస్తుంది. ఇక్కడ నుంచి తులారాశి వారికి అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. మీరు చేపట్టిన అన్ని పనులు విజయాన్ని సాధిస్తారు. ఇకపోతే తులారాశిలో జన్మించిన వ్యక్తులు రాబోయే రోజుల్లో ఈ రాశి జాతకులకు విపరీతమైన అదృష్టం పట్టబోతుంది. మీ దశ తిరుగుతుంది అనడంలో ఈ యొక్క రాశి వారు గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఆ దేవుళ్ళ అండ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అవునండి, తులారాశి వారు అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు. లక్ష్మీదేవి మిమ్మల్ని కుబేర్లను చేయబోతుంది. ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుంది. మీరు కళ్ళన్నీ కూడా నెరవేరుతాయి. ఆర్థికంగా మీరు బాగా ఎదుగుతారు. డబ్బుకు కొదువు అనేది ఉండదు. వద్దన్న కొద్ది ధనలక్ష్మి మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది. వృత్తి, ఉద్యోగం, వ్యాపారాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. ఇటు రకంగా అసలు మీరు నిజం చెప్పాలంటే అటని ఇటని కాదండి, ఎటు చూసినా కూడా మీకు డబ్బు ప్రవాహం అనేది వస్తూనే ఉంటుంది. ఏ రకంగా మనం చూసుకున్నా ఈ తులరాశి గల జాతకులకు దైవానుగ్రహంతో వట్టిందల్లా బంగారంగా మారబోతుంది. మీకు దైవం అండగా ఉండటం వల్ల శుభ ఫలితాలు రాబోతున్నాయి. ఆ ఫలితాలతో మీ జన్మ ధన్యమవుతుంది. వ్యాపార రంగంలో మంచి లాభాలను పొందుతారు. ఉద్యోగపరంగా తప్పకుండా స్థానికుల మార్పులు చోటు చేసుకోవడం జరుగుతుంది. ఇంతవరకు మంతకొడుగా సాగుతున్న ముఖ్యమైన కార్యకలాపాలు ఊపందుకోవడం జరుగుతుంది. మీకు లక్కు బాగా కలిసి వస్తుంది. ఆర్థిక పరంగా మీరు అన్ని గుడ్ న్యూస్లే వింటారు. ఎకనామికల్గా మీరు బాగా స్టేబుల్గా నిలదొక్కుంటారు. కానీ ఇన్ని రకాలుగా మీకు బాగానే ఉన్న పొరపాటు కూడా ఇప్పుడు మనం చెప్పుకోవాలి, తప్పు అసలు చేయొద్దండి. ఆ తప్పు ఏంటి అంటే తులారాశి వారు బాగా గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర డబ్బు ఉంది కదా అనేసి పొగరుగా అసలు ఉండకండి. తలపొగురుతో ఎవరిని అసలు దూషించకండి. ఎటువంటి బ్యాడ్గా మీరు సమాధానాలు ఇవ్వద్దు. ఎదురు సమాధానాలు అసలు ఇవ్వద్దు. తలపొగురుతో ఎవరిని దూషించొద్దు. కంటికి కనిపించిన ప్రతి ఒక్కరిని చిన్న చూపు చూడకూడదండి. మీ దగ్గర డబ్బు ఉందా కదా అని అనవసరమైన ఖర్చులు చేయకండి. కంట్రోల్లో ఉండండి, నియంత్రణగా ఉంచుకోండి. అలా చేస్తే లక్ష్మీదేవిని గుర్తుపెట్టుకోండి. డబ్బులు వెచ్చలవిడిగా ఖర్చు చేస్తే అలా చేస్తే మీరు లక్ష్మీదేవిని అవమానించినట్లు అవుతుంది. కాబట్టి డబ్బును వృధా ఖర్చు పెట్టకూడదండి. జూదం, ధూమపానం, మద్యపానం ఇటువంటి అలవాట్లకు బారిస్తే డబ్బును లెక్క చేయకుండా విచ్చలవిడిగా ఖర్చు చేయకూడదండి. అవసరం ఉంటేనే తప్ప డబ్బును అనవసరంగా నీరులా ఖర్చు చేస్తే ఉన్న ధనమంతా పోయి రోడ్డు మీదకి వచ్చేస్తారు. పేదవారిగా మిగిలిపోతారు. మీరు రోడ్డు మీదకి రావడంతో మీ కుటుంబం అంతా ఏమవుతుంది చెప్పండి. కాబట్టి తులారాశి వారు పొరపాటు కూడా డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేయకుండా అవసరం ఉంటేనే తప్ప అసలు మిగిలిన టైంలో డబ్బులు యూజ్ చేయొద్దు. అప్పుడే లక్ష్మీదేవి మీకు డబ్బు లోటు లేకుండా చూసుకుంటుందన్నమాట. తులారాశి వారు ఇకపోతే ఈ యొక్క రాశి వారు మీకున్న సమస్యలు కష్ట నష్టాల నుంచి బయటపడడానికి, అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలు సాధించడానికి, జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారాలు ఎంతో మేలు చేస్తాయి, చక్కగా శుభాలు కలిగజేస్తాయి. మరి ఆ పరిష్కారాలు అంటే ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. తులారాశి వ్యక్తులు ప్రతిరోజు కూడా చక్కగా సూర్యునికి నీటిని అందించడంతో పాటు సూర్యష్టికాన్ని చదవటం వల్ల మీ జీవితంలో మంచి ప్రయోజనం అనేది ఉంటుంది. ఇక శని మహాత్మ ఆలయంలో నువ్వులను దానం చేయడం మంచిదండి. ఏదైనా అసౌకర్యం లేదా అనారోగ్యంగా ఉంటే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుందని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెప్తూ ఉన్నారు. ఇకపోతే తులారాశి గల జాతకులకు మరింత కలిసి రావాలి అని అంటే అర్జున కృత దుర్గా స్తోత్ర పారాయణం చేయటం వల్ల తులారాశిలో జన్మించిన జాతకుల విషయంలో శుభ ఫలితాలు పొందుతారన్నమాట. ఇకపోతే అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు కోసం గోమాత సమేత ఐశ్వర్యగల అమ్మవారి పటానికి ఎర్రని పువ్వులతో పూజలు చేయండి. ఇక పసుపు ప్రక్షాతులకు సైతం త్రాగటానికి నీటిని ఏర్పాటు చేయండి. మీకు అంతే కూడా శుభమే కలుగుతుంది. మీకున్న సమస్య నుంచి మీరు ఈజీగా బయటపడడం జరుగుతుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో తిరుగులేని విజయాన్ని నమోదు చేస్తారు. ఆర్థికంగా ఎలాంటి లోటు ఉండదు. సో చూసారు కదా తులారాశి వారు మే 7వ తేదీ అంటే బుధవారం రోజు తులారాశి యొక్క దశ ఏ విధంగా మారబోతుంది అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని మీలో ఎవరైనా సరే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ కనుక వాచ్ చేస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.